ఫస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని జబ్బు లేకుండా ముందుకెళ్ళడం అనేది పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. ఆ అచీవ్మెంట్కి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. తర్వాత ఒకసారి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. సో మీ డాక్టర్తో, ట్రీటింగ్ డాక్టర్తో రెగ్యులర్గా టచ్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా కొన్ని సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి, సిబిపి టెస్ట్, క్లినికల్ ఎగ్జామినేషన్, ఇవన్నీ చూసుకొని డిసీజ్ మళ్ళీ ఏమైనా వెనక్కి వచ్చిందా లేదా అనేది అబ్జర్వేషన్ ఉంటుంది. జనరల్గా ఏమవుతుందంటే టైం గడిచే కొద్దీ సపోజ్ ట్రీట్మెంట్ అయిపోయి 1 year అయిపోయింది, లేదా 2 years అయిపోయింది, ఫాలోఅప్ లో పేషెంట్ ఉన్నాడు, ఫాలోఅప్ లో 6 నెలలు అయిపోయింది, 1 year అయింది, 2 years అయింది, 5 ఏళ్ళ తర్వాత వచ్చే ఛాన్స్ ఇంకా చాలా 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 తక్కువ ఉండడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు బ్లడ్ క్యాన్సర్ నుంచి రికవర్ అయిన తర్వాత లైఫ్ స్టైల్ లీడ్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఫిట్గా తయారవ్వండి. యాక్చువల్గా కొన్ని స్టడీస్ ఇంకా ఏం చెప్పాయంటే ఈ బ్లడ్ క్యాన్సర్లని లేదా క్యాన్సర్స్ కానీ నుంచి బయటకు వచ్చిన పేషెంట్స్ వాళ్ళు ఫ్యామిలీతో ఏర్పడిన బాండింగ్ కానీ వాళ్ళు స్పెండ్ చేసే టైం కానీ చాలా చాలా రెట్లు నార్మల్ పర్సన్స్ కంటే ఎక్కువగా వాల్యూగా అంటే ఉపయోగంగా వాళ్ళు చేసుకుంటున్నారని మనకి డేటా ఉంది. సో మీరు ఎక్కువ టైం జబ్బు వస్తుందా, జబ్బు ఎప్పుడు వస్తుందా, ఒక డిప్రెషన్లో లేకపోతే ఒక నిస్సహాయత స్థితిలో ఉండకుండా మీకున్న వాల్యుబుల్ టైంని ఎక్కువసేపు దాన్ని ఇంకా పాజిటివ్గా మార్చి ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, మీకున్న రిసోర్సెస్, మీకున్న ఎనర్జీని ఉపయోగకరంగా మార్చారంటే అద్భుతాలని చూస్తారు. నిజంగా మీ లైఫ్ వండర్ఫుల్గా తయారవుతుంది. అన్సర్టనిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇప్పుడు మనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చిపోయింది వస్తుందనే కాదు, కానీ ఏ జబ్బు లేకుండా రేపు ఏమొస్తుంది, రేపు ఎట్లుంటాం మనకి ఎవరు తెలియదు కదా. సో ఈ అన్సర్టనిటీ గురించి ఎక్కువ ఆలోచించకుండా మీరు ఈ రోజు మూమెంట్లో మీ లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.